భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం అనంతారం గ్రామం కిడ్నీ వ్యాధితో మంచం పట్టింది. వయసుతో సంబంధం లేకుండా ఇక్కడి ప్రజలు వ్యాధి బారిన పడుతున్నారు. ఈ మధ్య కాలంలోనే కిడ్నీ వ్యాధిగ్రస్తుల ఒకరి వెంట ఒకరిగా ప్రాణాలు విడుస్తున్నారు. పరిస్థితి చేయి దాటే అవకాశాలు కనిపిస్తూ ఉండటంతో జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకున్నారు. దీంతో ఆరోగ్య శాఖ అధికారులు గ్రామంలో పర్యటించారు. వ్యాధికి గల కారణాలపై ఆరా తీశారు. అయితే ఇంతమంది చనిపోయాక ఇప్పుడు అధికారులకి తీరిక దొరికిందా అంటూ డాక్టర్లు అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సివియర్ ఎనీమియా ఉంది, బ్లడ్ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయింది, తర్వాత క్రియాటిన్ హెవీగా పెరిగింది. వరంగల్ ఎంజిఎం పోయినారు, ఆక్సిజన్ మీదనే ఉంది, చేతులే చనిపోయిందంట. పాస్కి వెళ్దాం అనుకుందంట, ఆక్సిజన్ అట్లా ఇటు కూడింది. సికేడి పేషెంట్ అంతే, డయాలసిస్ చేస్తే ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రజనీకాంత్ సిద్ధంగా ఉన్నారు. రజనీకాంత్. గాయత్రి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం అనంతారం గ్రామంలో కిడ్నీ వ్యాధితో పలువురు ఇటీవల కాలంలో మృతి చెందడం గ్రామస్తులను కలవర పెడుతున్న సమస్యగా మారింది. దీంతో ఇటీవల కాలంలో నిన్న సాయంత్రం పూట గ్రామానికి సంబంధించిన ప్రేమలత అనే యువతి కిడ్నీ వ్యాధితో దాదాపు ఆమె 3-4 సంవత్సరాలుగా బాధపడుతుంది. ఈమెకి 26 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు ఉంటుంది. ఈమె 3 సంవత్సరాలు 4 సంవత్సరాల మధ్య నుంచి కూడా కిడ్నీ వ్యాధితో బాధపడుతుంది. డయాలసిస్ కూడా కొత్తగూడెంతో పాటు ఇతర ప్రాంతాల్లో ఖమ్మంలో కూడా చేయించుకుంటూ వస్తుంది. నిన్న వ్యాధి తీవ్రత కొంచెం ముదరడంతో గ్రామస్తులు కొంచెం ఆందోళన చెంది జూలూరుపాడులోని అంబులెన్స్ సహాయంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే క్రమంలో ఆమె మార్గ మధ్యలో మృతి చెందింది. దీనికి ముందు ఈ ప్రేమలత నిన్న మృతి చెందడం, అంతకుముందు ఇదే గ్రామానికి సంబంధించిన అనంతార గ్రామానికి సంబంధించిన నరేష్, లక్ష్మీనారాయణ కూడా ఇటీవల కాలంలో గడిచిన 10-15 రోజుల క్రితమే వాళ్ళు మృతి చెందారు. దాంతో పాటు ఈ గడిచిన 3 నెలల క్రితం వరకు కూడా గడిచిన 3 నెలల కాలంలో ఈ ముగ్గురుతో పాటు మరొక 7 కూడా ఇదే వ్యాధితో కిడ్నీ సంబంధిత వ్యాధితో మృతి చెందడం. వీరంతా కూడా 40 ఏళ్ల లోపు వాళ్ళే మృతి చెందడంతో గ్రామస్తులు అంతా ఒకసారిగా ఆందోళన చెందారు. గ్రామానికి సంబంధించిన మాజీ సర్పంచ్, దాంతో పాటు గ్రామం సంబంధించిన ఇతర పార్టీల పెద్దలంతా కూడా నిన్న జిల్లా కలెక్టర్ కు సమాచారం అందించారు. జిల్లా కలెక్టర్ సమాచారం అందించడంతో ఈ రోజు ఉదయం ఆరోగ్య శాఖ అధికారులు అనంతరం గ్రామాన్ని సందర్శించారు. గ్రామాన్ని సందర్శించడమే కాకుండా ఇంటి పరిసర ప్రాంతాలు, ఇళ్లలో ఇంటి పరిసర ప్రాంతాలతో పాటు వీరందరూ ఎవరైతే కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా టెస్టులు కూడా చేశారు. టెస్టులు చేయడమే కాకుండా వారందరినీ కూడా కొంతమంది శాంపిల్స్ సేకరించి హైదరాబాద్ ల్యాబ్ కూడా పంపించినట్టు కూడా వైద్యారోగ్య శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ సందర్భంలోనే ఇటీవల కాలంలో మా గ్రామంలో తరచూ కిడ్నీ వ్యాధి సమస్యతో బాధపడుతూ చనిపోతున్నారు. ఇటీవల కాలం సుమారు 3 నెలల కాలం వ్యవధిలోనే 10 మంది చనిపోవడంతో 10 మంది చనిపోయినప్పటికీ అడపదడప గ్రామంలో సమస్యని జిల్లా కలెక్టర్ తో పాటు మిగతా వివిధ శాఖల అధికారులకు, వైద్యారోగ్య శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ మాత్రం వారు కనీసం పెడచేవని పెట్టారంటూ మాత్రం నిన్న గ్రామానికి ఈ రోజు ఉదయం గ్రామానికి వచ్చిన ఎంక్వైరీకి వచ్చిన వైద్యారోగ్య శాఖ అధికారులపై గ్రామస్తులు అయితే మండిపడమే కాకుండా వారందరినీ విధులను కూడా అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. మీరు ఇక్కడ వైద్య సేవలు చేయించడానికి మాకేం అవసరం లేదు, మేమంతా గ్రామం మొత్తం శవాల దిబ్బ అయిన తర్వాత గ్రామానికి వస్తారా అంటూ మాత్రం గ్రామస్తులు కొంత ఆవేదన చెందుతూ వారందరిపై వైద్యారోగ్య శాఖ అధికారులపై ల్యాబ్ టెస్టులు చేస్తున్న సిబ్బందిపై కూడా ఒకంత ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఒకసారి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్న పరిస్థితులు గ్రామ పెద్దలు కూడా వారందరినీ నచ్చే ప్రయత్నం చేశారు. ఈ లోపు ఇటీవల చనిపోయిన వారి పేర్లు కూడా సేకరించి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకెవరన్నా వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, వాటిపై కిడ్నీకి సంబంధించిన ఏ రకమైన కిడ్నీ ఏ ఆహార పదార్థాలు తీసుకుంటే వీళ్ళకి వస్తున్నాయి, లేదంటే వంశపారంపర్యంగా ఏమైనా జీన్స్ వల్ల ప్రాబ్లమ్స్ వల్ల ఈ కుటుంబ సభ్యుల వాళ్ళకు చనిపోయిన వాళ్ళు కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయారు, ఆ కుటుంబ సభ్యుల వివరాలు కూడా పూర్తిగా సేకరించే పరిస్థితులు కూడా చేస్తున్నారు. దీంతోపై ఈ విషయాన్ని కూడా సమాచారం వైద్యారోగ్య శాఖ అధికారులు, డిఎంఎన్హెచ్ఓ కూడా స్థానిక పిహెచ్సి ద్వారా జూలూరుపాడు పిహెచ్సి అధికారులు డిఎంఎన్హెచ్ఓ అధికారులకు సమాచారం ఇచ్చారు. డిఎంఎన్హెచ్ఓ కూడా ఖమ్మం కొత్తగూడెం సంబంధించిన జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ కూడా సమాచారం ఇచ్చారు. దీనిపై ఈ 2-3 రోజుల్లో రేపు కానీ ఉండగానే వైద్య శిబిరం, మెగా వైద్య శిబిరం కూడా నిర్వర్తించే అవకాశాలను కూడా జిల్లా అధికారులు తెలుపుతున్నారు. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.